బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై వివాదం కొనసాగుతుంది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం పూర్తిగా పోలీస్ వలయంలోకి వెళ్లింది. ఇక ఆయన ఇంటి చుట్టూ పక్కల పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు గాంధీ ఇంటికి రావాలని పిలుపునివ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే బాల్నగర్ డీసీపీ సురేష్ ఆధ్వర్యంలో 2 అడిషనల్ డీసీపీలు, 2 ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక భద్రతలో ఎస్ఓటీ, ఎస్పీ బృందాలు పాల్గొన్నారు. మరోవైపు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీ ఇంటికి బీఆర్ఎస్ సమావేశం పెడతామని కౌశిక్ రెడ్డి అనడంపై గాంధీ ఘాటుగా స్పందించారు. తనకు కండువా కప్పేందుకు కౌశిక్ రెడ్డి అవడని, కండువా కప్పితే కేసీఆర్ కప్పాలని అన్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీవా లేదా వ్యక్తిగతమా తేలిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కౌశిక్ రెడ్డి ఆంధ్ర, తెలంగాణ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని గాంధీ డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై వివాదం కొనసాగుతుంది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం పూర్తిగా పోలీస్ వలయంలోకి వెళ్లింది. ఆయన ఇంటి చుట్టుపక్కల పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు గాంధీ ఇంటికి రావాలని పిలుపునివ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాల్నగర్ డీసీపీ సురేష్ ఆధ్వర్యంలో 2 అడిషనల్ డీసీపీలు, 2 ఏసీపీలు, 10 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక భద్రతలో ఎస్ఓటీ, ఎస్పీ బృందాలు పాల్గొన్నారు. మరోవైపు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీ ఇంటికి బీఆర్ఎస్ సమావేశం పెడతామని కౌశిక్ రెడ్డి అనడంపై గాంధీ ఘాటుగా స్పందించారు. తనకు కండువా కప్పేందుకు కౌశిక్ రెడ్డి ఎవరని, కండువా కప్పితే కేసీఆర్ కప్పాలని అన్నారు. ఇక కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీవా లేదా వ్యక్తిగతమా తేలిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఆంధ్ర, తెలంగాణ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని గాంధీ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని
తప్పుపడడం కూడా జరిగింది. అరికిపూడి ఒక మాట అనడం జరిగింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కండువ కప్తా అంటే కౌశిక్ రెడ్డి ఎవడని కండువ కప్పడానికి కప్పితే కేసీఆర్ కప్పాలని అసలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీవా లేదా సొంతవా అంటూ తేలితేనే నిర్ణయం తీసుకుంటానంటూ కూడా ఈ మేరకు అంటున్నారు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇంకా అరికపూడి గాంధీ తను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అంటూ సంకేతాలు ఇస్తున్నారు అనుకోవచ్చా? రైట్ వెన్నెల, మనకి నిన్నటి నుంచి కూడా చూస్తున్నాము. ఏదైతే అరికపూడి కౌశిక్ రెడ్డిల ఇష్యూ ఏదైతుందో ఒక హైడ్రామా నెలకొంది. నగర శివారు ప్రాంతాల్లో అటు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కావచ్చు, లేకపోతే అరికపూడి గాంధీ నివాసం వద్ద కావచ్చు, ఒక హైడ్రామా అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఏదైతే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక పార్టీకి సంబంధించిన పెద్దలు అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. వీరే కావాలని రెచ్చగొట్టి ఈ తరహా డ్రామా ఆడిస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే నిన్నటి ఎపిసోడ్ ఈరోజు కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి నివాసానికి గాంధీ వెళ్ళడం జరిగిందో ఆ తర్వాత గాంధీ నివాసానికి తాను కూడా వెళ్ళి బీఆర్ఎస్ కండువ కప్పుతానని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద గాంధీ కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. అసలు కౌశిక్ రెడ్డి ఎవరు తనకి కండువా కప్పడానికి? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ తనకు కండువా కప్పాలి తప్ప కౌశిక్ రెడ్డి తన మీద కండువా కప్పడానికి ఎవరని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు అయితే ఏ విధంగా కూడా స్పందించలేదు. మరోవైపు చూసుకుంటే కనుక ఒక ఉద్రిక్త వాతావరణం అయితే రెండు వైపులా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అరికపూడి గాంధీ నివాసానికి వస్తానని ఎప్పుడైతే కౌశిక్ రెడ్డి చెప్పారో అప్పటి నుంచి కూడా అంటే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా మనకి అరికపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా అదే తరహాలో పోలీసులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం కొద్దిసేపటి క్రితమే కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి గాంధీ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేసి వెంటనే ఆయన నివాసంలో నుంచి వేయడం జరిగింది. కౌశిక్ రెడ్డితో పాటు షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ కూడా రావడం జరిగింది. సో ఇద్దరిని కూడా ఆయన నివాసంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ని కంటిన్యూ చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి అందరూ కూడా ఈరోజు అరికపూడి గాంధీ నివాసానికి రావాల్సిందిగా కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా బయటకు వస్తున్న వారిని కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా కొంతమంది పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ కానీ అంటే పార్టీ వీడిన ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్యేలు వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నేతలుగా ఇప్పుడు ఇక్కడైతే వార్ నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అరికపూడి గాంధీతోనే ఇష్యూ ఆగిపోతుందా, లేకపోతే మరికొందరు ఏదైతే పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైనా మరికొందరు లైన్లోకి వచ్చే అవకాశం ఉందో చూడాలి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే అరికపూడి గాంధీని దానం నాగేందర్ కలవడం జరిగింది. దానం నాగేందర్ కలిసి తన మద్దతును ప్రకటించారు. అదేవిధంగా తన అనుచరులను కూడా తీసుకుని అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళి అరికపూడికి మద్దతుగా ఆయన ఉండడం జరిగింది. అంటే ఇక మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్న నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్టుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, లోకల్ కార్యకర్తలను వారందరూ కూడా సపోర్టుగా రావడం జరిగింది. అయితే ఇక్కడ సాంకేతికంగా మనం ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న అరికపూడి గాంధీ తన నివాసం మీద గులాబీ జెండా ఎగరేశారు. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎగరేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చూసుకుంటే కనుక కండువాలు కప్పుకోవచ్చా లేదనేది ఒక టెక్నికల్ అంశం. అది మనకి స్పీకర్ తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ఇక తాను ఎట్టి పరిస్థితుల్లో తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని కొనసాగుతుందని చెప్పేసి అరికపూడి గాంధీ చెప్పారు. అదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ కనిపిస్తుంది. ఏంటంటే తమకు పార్టీ అధినేత తమను గౌరవించడం లేదు, పార్టీ తమకు సముచిత స్థానం ఇవ్వడం లేదనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకొస్తున్న అంశం. మరోవైపు చూసుకుంటే కనుక నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మరోసారి తెలంగాణ ఆంధ్ర అంశాన్ని తీసుకురావడం జరిగింది. అంటే అరికపూడి గాంధీ విషయంలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే అరికపూడికి టికెట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆల్రెడీ కోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కేసు నడుస్తుండగానే మరో పక్కన ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరికొంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరతారు అంటూ కూడా ఒకటి వినిపిస్తుంది. ఇది ఎంతవరకు జరిగే అంశం ఉందంటారు? వెన్నెల, ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే నిన్నటి ఎపిసోడ్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఏంటంటే ఇది ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు అమెరికా నుంచి కేటీఆర్ నడిపిస్తున్నారు. దీని వెనకంతా కూడా ఇదే జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఎప్పుడైతే కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఆగిపోతారనే ఒక సంశయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ అలాంటి సంశయాన్ని కొట్టివేస్తూ ఖచ్చితంగా
బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళందరినీ కూడా చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందుకోసమే ఆ సంకేతాలు ఇచ్చేందుకే ఈ తరహా రాజకీయం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, పార్టీని వీడియో ఎవరైతే అనుకుంటున్నారో వారిని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యపడదని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే పార్టీ మారాల్సిన ఎమ్మెల్యేలు అప్పటికే 8 మంది మారిపోయారు. మరికొంతమంది 8 మంది లైన్లో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్థానిక సంస్థలు వచ్చే లోపల వీరిని కూడా పార్టీలో చేర్చుకుంటామని చెప్తున్నారు. ఈలోపు హైకోర్టు ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆగిపోతారేమో అనే ఒక సంశయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పార్టీలో తీసుకునే ఆలోచన అటు రేవంత్ రెడ్డి చేస్తున్నారు, అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కోర్టు చెప్పింది ఏదైతే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద 4 వారాల్లో చర్యలు తీసుకోమంది. అంటే ఇదంతా కూడా ఫస్ట్ ఇంకా మనకి బాల్ అంతా కూడా స్పీకర్ చేతిలో ఉంది. స్పీకర్ ఏదన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్ విచక్షణాధికారాలు చాలా ఉన్నాయి కాబట్టి విచక్షణాధికారం ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే అవసరం ఉంది. చర్యలు అంటే కనుక వీరికి సంబంధించిన షోకాజ్ నోటీసులు ఇస్తారో షోకాజ్ నోటీసులు సంబంధించి వాళ్ళు వచ్చి తన వివరణ చెప్పుకోవాల్సి ఉంటుంది. వివరణ తర్వాత ఈ సేమ్ ట్రిబ్యునల్ ఏదైతే ఉంటుందో ఆ ట్రిబ్యునల్ దీన్ని వాదోపవాదాలు జరుగుతాయి. వీళ్ళ తరపున లాయర్లు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఇలా మొత్తం కూడా కాలం వెళ్ళదీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, లేదా మొత్తం టర్మ్ పూర్తయిన తర్వాత కూడా మనకి తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇలాంటి సంకేతాలు పంపించాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ తరహా రాజకీయం మారుతుందా అనేది కూడా అనుమానం కలుగుతుంది. మొత్తానికైతే మరొక విషయం వినపడుతుంది. మరొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఉప ఎన్నికలు వస్తాయని, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయంటూ కూడా ఇటు బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో పాల్గొంది, అంటే ఈ తరహా రాజకీయాలు చేస్తుంది అంటూ కూడా మనకు వినిపిస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు లబ్ధి కోసం ఎవరైనా ప్రయత్నిస్తారు. ప్రతి అంశాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ అంశాన్ని కూడా ఏ రాజకీయ పార్టీ వదిలిపెట్టదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక రాబోయేది మనకి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఉప ఎన్నికలు అంటున్నారు కానీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. సో దీన్ని ఏదైతే ఎన్నికలను ఏ విధంగా క్యాచ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే రాజకీయ లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అందుకోసం ఇదంతా రాద్ధాంతం. ఎందుకంటే పార్టీ నుంచి వెళ్ళేవారిని కట్టడి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. మనం చూసాం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల మధ్యలో ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు జంపింగ్ అవుతున్నప్పుడు కేటీఆర్ రంగంలోకి దిగడం జరిగింది. అప్పుడే ఈ కేసు కూడా వేయడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ మారుతున్న వారి మీద కేసు పడ్డదో ఆ తర్వాత మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు స్థానంలో అసలు స్థానమే లేకుండా పోయిన పరిస్థితి కనిపించింది. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఎన్నికల భయం బీఆర్ఎస్ పార్టీకి పట్టుకుంది కాబట్టి ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. వెన్నెల, అలాగే శ్రీనివాస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ అంటూ అంశం తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా అరికెపూడి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆయన డిమాండ్ చేయడం కూడా జరిగింది బీఆర్ఎస్ పార్టీ నేతల్ని. ఇక్కడ ఇంకొక విషయం చూసుకోవచ్చు, ఇటు పోలీసులు కౌశిక్ రెడ్డి కొమ్ము కాస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యానిచ్చారు. ఈ తరహా వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ ఆరోపణలు ఏ మేరకు నిజం ఉందంటారు? రాజకీయ పార్టీలో ఆరోపణలు విమర్శలు అనేది సహజంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే పెట్టారు. కౌశిక్ రెడ్డితో పాటు షంబీపూర్ రాజును కూడా అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టారు. అదేవిధంగా ఇటు అరికెపూడి గాంధీని కూడా ఆయన నివాసంలో బయటికి రాకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఇక పోలీసుల పక్షపాత ధోరణి అనేది కూడా మనము చర్చించాల్సిన అంశం కాదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఖచ్చితంగా ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళే చూసుకుంటారు. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు. జీరో టాలరెన్స్ గురించి మాట్లాడారు. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ని ఏదైనా ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోమని చెప్పేసి కూడా డీజీపీ స్పష్టం చేయడం జరిగింది. ఇక ఏదైతే నిన్న కౌశిక్ రెడ్డి చేసిన స్టేట్మెంట్, ఆంధ్ర తెలంగాణ స్టేట్మెంట్ ఏదైతుందో అది తీవ్ర దుమారమే లేగుతుంది. పార్టీ అంతర్గతంగా కూడా బీఆర్ఎస్ అంతర్గతంగా కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఒక వ్యాఖ్యలు మాట్లాడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వంలో లేనప్పుడు మరోలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది కూడా పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఒక వాదన అయితే వినిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి వెన్నెల. అలాగే చూసుకున్నట్లయితే ఇటు కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్టులు చేశారు. అలాగే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై నేతలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ నేతలు ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే నిన్నటి ఇష్యూకి సంబంధించి అందరూ కూడా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలి, ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చేయాలి, అదేవిధంగా కండువా కప్పాలి, ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు చేపట్టిందో సో వీటన్నిటికీ కూడా ఉద్రిక్తకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి పోలీసులు ముందస్తుగా చర్యలుగానే ఇటు హరీష్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొందరు నేతలు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని కూడా సిటీలోకి రానిచ్చే పరిస్థితి లేకుండా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కాబట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఓకే.